వెల్కమ్ టు మెగా 9 టీవీ. రేవంత్ రెడ్డి ఢిల్లీని ఉద్ధరిస్తానంటున్నారు. తెలంగాణను ఉద్ధరించలేనోడు ఢిల్లీని ఉద్ధరిస్తాడా అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో బీఆర్ఎస్ రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేర్చామని ఢిల్లీలో సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి ఎకరాకు 15,000 రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేయలేదని రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారు అన్నారు. రైతులను సీఎం రేవంత్ మోసం చేశారని చెప్పుకొచ్చారు. కొండారెడ్డిపల్లె కొడంగల్లో ఒక్క ఊర్లో అయినా పూర్తి స్థాయి రైతు రుణమాఫీ అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాల్ విసిరారు కేటీఆర్. పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇలా పత్రికల్లో రాసిండు, తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించినోడంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి అబద్ధాలు చెప్పొచ్చిన ముఖ్యమంత్రి అంటాడు. 6 గ్యారెంటీలు అమలు చేసేసిందట, అయిపోయిందట. ఇప్పుడే చెన్నమ్మ చెప్పింది. చెన్నమ్మకు బాగా కోపం వచ్చింది. ఏమన్నది చెన్నమ్మ? వీడు లంగున్నాడు, రుణమాఫీ చేసినా అని చెప్తుండు, యాడ చేసిండు, నాకు 55,000 లోన్ ఉన్నది, రుణమాఫీ కాలేదు, యాడ చేసిండని లొల్లి పెడుతుంది. మరి ఏం చేయాలి చెన్నమ్మ అన్న? ఏం చేయాలి? మరి నువ్వు అన్నది నేను చెప్తా, అయితే నా మీద కేసు పెడతారు మళ్ళా. ఇక ఒక మాట అన్నది కనుక నేను అన్నా చెన్నమ్మను, బాగా వైలెంట్ ఉన్నావు, ఏం సంగతి, నువ్వు ఏ ఊరని అడిగితే నాకు పక్కకెళ్ళి అవినాష్ చెప్తుడు, జర ఆ ఊళ్ళో కొద్దిగా గరం ఉంటారన్న మనుషులందరూ అని చెప్తున్నాడు మా తమ్ముడు అవినాష్ రెడ్డి. ఏ ఊరు రాది? గుమ్మడిగూడెమా? కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కుమ్మరిగూడెం వాళ్ళతో. బాగా వైలెంట్ ఉన్నారు. నేనేమంటున్నా అంటే 6 గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీ అమలైంది. ఏదో 6 గ్యారెంటీ? ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు ఒకటి మాత్రం అమలైంది. ఇక బస్సు ఆపుతుర్రా లేదో నాకు తెలియదు. ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నమ్మనే వచ్చి వెళ్ళి పెడతాను, మా ఊరికి బస్సే దిక్కులేదు, ఫ్రీ బస్ ఎక్కడిదని ఆమె వెళ్ళి పెడుతున్నావు లేదా? కాదు. ఇక రత్నమ్మని మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడైతే ఆయనతో బకెట్లో నీళ్ళు నింపుకొని దుంకి చచ్చిపోతాడు. కానీ ఆయన రేవంత్ రెడ్డి, ఆయన గసండి ఏం లేవు, రేషము, సిగ్గు, ఇజ్జతు ఏమి లేదు. ఏది పడితే అది ఒరుడే, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుడే, ఇష్టం వచ్చినట్టు సిరుగుడే, ఊరేగుడే. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఊళ్ళే ఎవరైనా ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకిస్తే వాడు తిరిగి ఇవ్వకపోతే మనం కేసు పెడతాం. ఏం కేసు పెడతాం? 420 కేసు పెడతాం. వీడు చీటర్ ఉన్నాడు, చీటింగ్ చేసిండు, వీడి మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం. మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, గింతమందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇడిచిపెడదామా? రైతులను మోసం చేసిండా లేదా? ఏం చెప్పిండు రైతులకు? ఎంబడ ఊరుకుండ్రి. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినా, ఆ 1,00,000 మీకు వచ్చినా మీరు ఎంబడే బ్యాంకు కురుకుండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను వస్తున్నా, రాగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. పెట్టిండా? రుణమాఫీ అయిందా కాలేదా? నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు, నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కోదాం. ఒక్క ఊర్లోనన్నా రైతులు గిన్న రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన. కానీ మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు.
రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ ఓని, కొండారెడ్డిపల్లి ఓని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ల నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము మూడు నీ ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? చారాన రుణమాఫీ కూడా కాలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు.